శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో అమ్మని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజించుకుంటున్నాము. ఈరోజు పంచమి తిథి. అమ్మవారిని శ్వేతవరాహ రూపంలో పూజించుకుంటాము. నవరాత్రుల్లో ఏ రూపంలో అమ్మని పూజించినా నమ్మి పూజిస్తే తప్పక పలుకుతుందండి. ఇది అమ్మ నాకిచ్చిన నిదర్శనం. మన సంస్కృతి సాంప్రదాయాల వీడియోల కోసం మన శ్రీహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక పెద్ద లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం లేదా సాయంత్రం పూజిస్తారు. ఉదయం పూజించేవారు 6 గంటల లోపే పూజ పూర్తి చేయాలి. కుదరని వారు సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మ పూజని మొదలు పెట్టాలి. ప్రతిరోజు నియమంగా ఒకే సమయంలో పూజ అనేది చేయాల్సి ఉంటుంది. నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయడం కుదరని వారు 5 రోజులు లేదా 3 రోజులైనా అమ్మని పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు మొదలు పెట్టాలి అంటే అందరికీ వచ్చే మొదటి సందేహం అమ్మవారికి ఎప్పుడు ఉద్యాపన చెప్పాలి. వారాహి నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటామండి. అంటే అమ్మవారికి 9 రాత్రి కూడా మనకి పూర్తి అవ్వాలి. కాబట్టి అమ్మవారికి మరుసటి రోజు ఉద్యాపన చెప్పాలి. మరి ఉద్యాపన చెప్పే రోజు శుక్రవారం అయితే ఆ మరుసటి రోజు అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాల్సి ఉంటుంది. 2026 సంవత్సరంలో మనకి నవరాత్రులు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి 25వ తేదీకి పూర్తి అవుతాయండి. 24వ తేదీ శుక్రవారం కావడం వల్ల మనం 25వ తేదీ అమ్మవారికి మహానివేదన సమర్పించుకొని ఉద్యాపన చెప్పుకోవాల్సి ఉంటుంది. రోజు అమ్మవారిని ఆరాధించుకోవడం వేరు. 9 రోజులు నవరాత్రి చేయాలనుకున్నవారు కదపకుండా ఒకే చోట 9 రోజులు అమ్మవారి పీఠం అనేది పెట్టుకోవాలి. పూజ మొదలు పెట్టకముందే మనకు కావలసినవన్నీ సమకూర్చుకొని కూర్చోవాలి. మధ్యలో అనేది లేసి వెళ్ళకూడదు. ఎర్రని అక్షింతలు, పూలు, ఉద్దరిని, కలశం పెట్టుకోవడానికి టెంకాయ, తమలపాకులు, అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి, ఇంకా అలాగే అఖండం పెట్టాలనేవారు ముందుగానే ఇలా పసుపు పూసి సిద్ధం చేసుకోవాలి. కింద ఉన్న దీపంలో పసుపు, కుంకుమ, ఎర్రని అక్షింతలు, మరొక ప్రమిదను కూడా ఇలానే పసుపు కుంకుమ అన్ని పూసి సిద్ధం చేసుకోవాలి. దీపాన్ని ప్లేట్లో బియ్యం లేదా నవధాన్యాలు వేసి దానిపై దీపాన్ని అనేది అలంకరించుకోవాలి. 9 రోజులు నవరాత్రులు పూర్తి అయ్యే వరకు అఖండ దీపం చూసుకోగలము అన్నవారు మాత్రమే అఖండం పెట్టుకోవాలండి. పెట్టలేని వారు ఒక కలశం పెట్టుకోవచ్చు. అది కూడా కుదరని వారు అమ్మ ఫోటో పెట్టి 9 రోజులు నవరాత్రులు చేసుకోవచ్చు పూజ అనేది. అమ్మవారికి నైవేద్యం విషయంలో ప్రతిరోజు బెల్లం పానకం, వడపప్పు తప్పక నివేదించాలి. ప్రతిరోజు ఒక అన్న నివేదన అనేది అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి రోజు ఏ రూపంలో పూజించాలి, నైవేద్యం ఏం పెట్టాలి అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. చూడని వారు లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వీటితో పాటు దానిమ్మ పళ్ళు ఒలిచి పెట్టాలండి. బీట్రూటు, క్యారెట్, తేనె సమర్పించాలి. అఖండ దీపం పెట్టేవారు 9 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెలిగించుకోవాలి. కలశం పెట్టేవారు చెమ్ములో నీరు, పసుపు, కుంకుమ, ఎర్రని అక్షంతలు, కాయిన్, జవ్వాది, రోజ్ వాటర్ ఇలా మనకు కుదిరిన సుగంధ ద్రవ్యాలు వేసుకొని తమలపాకులు లేదా మామిడాకులు ఏదైనా పెట్టొచ్చు. అమ్మవారికి ఇలా కలశంలో ఆవాహనం చేసుకోవాలి. ముందుగా దీపానికి బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకున్నాక గణపతికి పూజ అనేది ఆరంభించుకోవాలి. నా దగ్గరున్న లలితమ్మవారి ఫోటోని పెట్టుకొని ముందర కలశంలో వారాహి అమ్మవారిని ఆవాహనం చేసుకుని అఖండం పెట్టుకొని 9 రోజులు నవరాత్రులు చేసుకుంటున్నాను. అమ్మ దయ వల్ల నేను 3వ సంవత్సరం నవరాత్రులు చేసుకుంటున్నాను. నవరాత్రులు పూజ చేసేవారు మరీ ముఖ్యంగా కలశం, అఖండం పెట్టి చేసేవారు నియమాలు తప్పక పాటించాలి. పూజ అనేది మన శక్తి కొలది నైవేద్యం సమర్పించిన నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. భూషయనం, బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇంట్లో మాంసాహారం వండకూడదు.
సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట భోజనం అనేది చేయాలి. కుదరని వాళ్ళు పాలు పళ్ళు తీసుకుంటూ అమ్మని పూజించుకోవచ్చు. నవరాత్రులు దీక్షలో ఉన్నప్పుడు ఎవరిని దూషించకుండా తక్కువ మాట్లాడుతూ మనసులో అమ్మ నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. పూజ మొదలుపెట్టే ముందుగా గణపతిని ఆవాహనం చేసుకోవాలి. గణపతికి పువ్వులు అక్షింతలు సమర్పించుకుంటూ షోడశోపచార పూజ అనేది చేయాలి. గణపతికి ఆవాహనం, పాద్యం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రయుగ్మం, యజ్ఞోపవేతం, చందనం, కుంకుమ, పువ్వులు అన్నీ సమర్పించాక చివరి ఉపచారాలు ధూపం సమర్పయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి అంటూ స్వామికి గణపతికి హారతి మంత్రపుష్పం సమర్పించాలి. నవరాత్రుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మ పూజను పూర్తి చేసుకోవాలని ముందుగా గణపయ్యకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. ముందుగా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ముందుగా అమ్మకు చెప్పుకోండి, అమ్మ 9 రోజులు ఇలా నిన్ను పూజించుకోవాలి అనుకుంటున్నాను, నీ అనుగ్రహం నాకు ఇవ్వమ్మా అని అడగాలి. మొదటి రోజు మాత్రమే కలశంలో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తరువాత అక్షింతలు సమర్పించుకుంటూ ఆసనం సమర్పయామి, ఆవాహయామి అంటూ అమ్మవారికి అక్షింతలతో పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజలు చేసుకుంటూ అమ్మవారు మన ఎదురుగా ఉన్నారంటూ భావిస్తూ అమ్మకి పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం ఉంటే మన చేతులతో మనమే అమ్మకి పూజ చేసుకోవచ్చు. లేనప్పుడు కలశంకి ఉద్ధరిణితో పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అన్నీ చూపించి పక్కన పళ్ళెంలో వదిలేసుకోవాలి. తరువాత అమ్మవారికి వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, తాంబూలం, అమ్మకి చీర అన్నీ పెట్టానండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి మొదటి రోజు అలాగే చివరి ఉద్యాపన రోజు అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలతో అమ్మవారికి సమర్పిస్తాను. మరుసటి రోజు పత్తి లేదా అక్షింతలతో అమ్మవారికి వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ సమర్పిస్తాను. మనం చేసే ప్రతి పూజ అమ్మ స్వీకరిస్తున్నట్టు మనం భావించి పూజించుకోవాలి. తరువాత అమ్మవారికి భావనతో కూడిన పూజ ఎక్కువ సత్ఫలితం ఉంటుంది. ఇప్పుడు శ్రీ వారాహ్యే నమః పాదౌ పూజయామి, భక్తోపద్రవనాశిన్యే నమః గుల్హౌ పూజయామి, పీఠాత్మికాయే నమః జానుని పూజయామి అంటూ అంగపూజ పూర్తి చేసుకొని వారాహి అమ్మవారి 108 అష్టోత్తర నామాలు అక్షంతలతో కానీ కుంకుమని సమర్పించుకుంటూ ఇక్కడ చదువుకోవాలి. ముఖ్యంగా కవచం, స్తుతి, అష్టోత్తరం కలిపి చదవాలి. ఇవి చదవడం సమయం కుదరని వాళ్ళు, చదవడం రాని వాళ్ళు అమ్మవారి ద్వాదశ నామాలు తప్పక చదువుకోవాలి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం. అమ్మవారి స్తుతి కవచం చదువుకున్నప్పుడు ఎర్రని అక్షంతలు, ఎర్రటి పువ్వులు సమర్పించుకుంటూ చదువుకుంటే చాలా మంచిది. తర్వాత అమ్మకి ధూపం సమర్పించాలి. ధూపంలో గుగ్గిలం సమర్పిస్తే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ధూపం అంటారు. ధూపం తర్వాత అమ్మవారికి దీపం దర్శయామి అంటూ మనం పెట్టుకున్న అఖండ దీపానికి కూడా నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలి. అమ్మకి నైవేద్యం పానకం, వడపప్పు,
వీటితో పాటు అన్న నివేదన తప్పక చేయాలి. అన్నీ ఒక్కసారిగా అమ్మవారికి చూపిస్తూ నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మకి చూపించాలి. నైవేద్యం సమర్పించిన తరువాత అక్షంతలు, పువ్వులు తీసుకొని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. భావనతో చేసిన పూజ అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుందండి. నాకు అమ్మ దర్శనం ఇలా 2వ రోజే అఖండంలో దర్శనమైంది. ఇది నా 2వ సంవత్సరంలో అమ్మవారు దర్శనం కుదిరింది. ఇక్కడ నా మొదటి సంవత్సరం అమ్మవారి దర్శనం. ఇలా 3 సంవత్సరాలు అమ్మవారి అఖండం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఎప్పుడు అష్టమి రోజు దీపంలో అమ్మ దర్శనం నాకు కలిగేది. ఈసారి 2వ రోజే అమ్మ దర్శనం నాకు కలిగింది. మీకు కూడా అమ్మ దర్శనం కనపడింటే జై వారాహి అని కమెంట్ చేయండి. వారాహి నవరాత్రులు అందరూ చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.